ప్రభుత్వ హయాంలో రైతులు అన్ని విధాలుగా నష్టపోతూనే ఉన్నారు. విత్తనాల నుండి పంట కొనుగోళ్ల వరకు రైతన్నను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం వారి భూములు మాత్రం ఇష్టానుసారంగా లాక్కుంటుంది. తూర్పు గోదావరి జిల్లా లక్ష్మీ నరసాపురం గ్రామంలో రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, పరిహారం గురించి మాట్లాడకుండానే భూములు సేకరించేందుకు అధికారులు సిద్ధపడటం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురం గ్రామం వద్ద నిర్మించనున్న రైల్వే శాఖ ఫుట్ఓవర్ వంతెన నిర్మాణం మొదలైంది. దీనికి సంబంధించి లక్ష్మీ నరసాపురం, కాపవరం గ్రామాల రైతుల నుంచి దాదాపు 9 ఎకరాల వ్యవసాయ భూములను సేకరించాలని నిర్ణయించారు. అయితే తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గ్రామ సభను ఏర్పాటు చేసి ఎంత మేర పరిహారం ఇస్తారన్న విషయాన్ని కూడా చర్చించకుండా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ చేస్తున్న నిర్మాణాలకు అడ్డుపడితే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. గ్రామంలో రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఓవైపు ఆయిల్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రభుత్వం స్థలం, రోడ్డు ఉన్నా ఆ ప్రాంతాన్ని వదిలేసి తమ భూములు ఎందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారో అర్థం కావటం లేదని రైతులు మదన పడుతున్నారు. ప్రభుత్వ భూమిలో రైల్వే నిర్మాణం జరిగితే లక్ష్మీ నరసాపురం, కాపవరం, అనపర్తి కొత్తూరు, అనపర్తి జగనన్న కాలనీలతో పాటు రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ఆ స్థలాన్ని వదిలేసి అధికారులు తమను వేధించడం సరికాదంటున్నారు రైతులు. ఈ భూములకు సంబంధించి 23 మంది రైతులు ఉంటే ఒక్కరిని కూడా ప్రభుత్వం, రైల్వే శాఖ సంప్రదించకపోవడం దారుణమని వాపోతున్నారు లక్ష్మీ నరసాపురం రైతులు. ఇక్కడ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ జరిగింది అని రెవెన్యూ వీళ్ళు మీటింగులు పెట్టారని ఇవన్నీ చెప్పడం జరిగింది, కానీ ఏది కార్యరూపేణ మాకెవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ముందస్తుగా చూపించడం కానీ, ఎక్కడ ఎంత తీసుకుంటున్నారో, ఏ సర్వే చేశారు, ఏ విధమైనటువంటిది ఏది కూడా మాకెవరికి తెలియపరచలేదండి. ఎప్పటి నుంచి కూడా దగ్గర ఇది సంవత్సరం నుంచి జరుగుతుంది. వాళ్ళు మీటింగులు పెట్టామంటున్నారు తప్పితే ఆ మీటింగులకి ఎవరు వెళ్ళారు, ఏం హాజరయ్యారు, ఆ మీటింగ్లో ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. మేమేమి దీనికి అబ్జెక్షన్ కాదు, కానీ మాకు ఎంత తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు అనేది తెలియపరిచి మమ్మల్ని అడిగి ఇక్కడ పని చేసుకోండి అని చెప్తున్నాం. నోటిఫికేషన్ కూడా ఎప్పుడు కూడా మాకు ఎవరికి కూడా తెలియదు. అయితే ఆర్డీఓ గారు వస్తున్నారు మీటింగ్ అని చెప్పేసి 4 సార్లు మాకు ఇంటిమేట్ చేయడం జరిగిందండి. 4 సార్లు కూడా రైతులందరం కూడా మేమందరం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఈ 4 సార్లు కూడా ఆర్డీఓ గారు ఇక్కడికి అటెండ్ అవ్వడం జరగలేదు, మాతో మాట్లాడడం జరగలేదు. ఈ 4 సార్లు కూడా మాకు నోటు మాటగానే చెప్పే తప్ప కాగితం పూర్వకంగా మాకు ఏ విధమైన నోటీసు కూడా ఇవ్వలేదు. అయితే మేము ఫర్దర్గా ఎప్పుడైనా మేము చెప్పేది ఏంటంటే, మాకు రైతులందరికీ 23 రైతులు ఉన్నారు, 23 రైతులు ఉన్నారు కాపవరం, అలాగే లక్ష్మీనరసాపురంలో. ఈ 23 రైతులకి కూడా ఇండివిజువల్గా ఎవరి కాళ్ళకి నోటీసులు ఇవ్వండి, మేము అందరం కూడా అటెండ్ అవుతాం. మా సర్వే నెంబర్లో ఎవరి భూమి ఎంత పోతుంది, అలాగే మాకు ఎవరికి ఎంత గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తుంది మాకు చెప్పి ఆ కాంపెన్సేషన్ మాకు ఇప్పించి అప్పుడు మేము ఫ్లైఓవర్ వేసుకోమని చెప్పి. ప్రస్తుతం ఫుట్ఓవర్ వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఉన్న కాపవరం, లక్ష్మీ నరసాపురం గ్రామాలు చాలా చిన్నవే. అయినా అదే ప్రాంతంలో ఎందుకు నిర్మాణాలు చేపడుతున్నారో అంతు చిక్కని ప్రశ్న. అంతేకాకుండా రైతులను సంప్రదించకుండా వారి భూముల్లో ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టడం రైతులను వేదనకు గురి చేయటమే అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పెద్దలు, అధికారులు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిదని గ్రామస్తులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.